ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే ప్రశ్నలకు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జవాబు ఇచ్చిన జ్ఞాని చాణక్యుడు. అవి ఇప్పటికీ వర్తిస్తూనే ఉన్నాయి. ధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. అక్రమ మార్గంలో సంపాదించిన సంపద ఏదో ఒక రోజు నాశనమవుతుంది అని చాణక్యుడు అంటాడు. ఎంత సంపాదించామనే దానికంటే ఎలా సంపాదించామన్నదే ముఖ్యమన్నారు. ధనాన్ని కాపాడుకోవడం ఒక విద్య. సంపాదించడమే కాదు, దానిని నిలబెట్టుకోవడం మనదే బాధ్యత. డబ్బుని ఖర్చు పెట్టే ముందు ఆదాయం చూసుకోవాలి. అందుకే పెద్దలు అనేవారు, వెనక ముందు చూసుకొని ఖర్చు చేయి అని. అలాగే ఆలోచించి ఖర్చు చేయాలి. అత్యవసర పరిస్థితులకు డబ్బు సేవింగ్స్ చేసుకొని ఉండాలి. ఖర్చుపై నియంత్రణ ఉండాలి. అనవసరపు ఖర్చులు తగ్గించాలి. ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేయాలి. అప్పులు మన స్వేచ్ఛను దూరం చేస్తాయి. అవసరానికి మించిన అప్పు తప్పు. వడ్డీ భారం వల్ల శ్రమ వృధా అవుతుంది. ధనం నిశ్చలంగా ఉండకూడదు. వ్యాపారాల్లో, భూముల్లో పెట్టుబడులు పెట్టాలి. శ్రమతో కూడిన అవకాశాల్లో పెట్టాలి. ఇలా చాణక్యుడు ఆర్థిక సూత్రాలు చాలా ఉన్నాయి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ వీడియో మీద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఫుల్ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.